ఉన్నట్టుండి ఓ వార్త ఇప్పుడు గుప్పుమంటుంది. తెలుగుదేశం పార్టీ నుండి జూనియర్ ఎన్టీఆర్‌కు సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందిందని ఒక వార్త అన్నమాట. ఇక అయితే నేషనల్ మీడియా నుంచి లోకల్ మీడియా వరకు, ఫ్యాన్స్ హ్యాండిల్స్ నుంచి డిజిటల్ హ్యాండిల్స్ వరకు ఇక ఈ వార్త మీద కోడై కూస్తుంది. ఇక మరోపక్క ఇంకో బోగట్ట ఏందనంటే, విశ్వసనీయ వర్గాల ప్రకారం చూసుకుంటే అట్లాంటి ఆహ్వానం ఏది అందలేదని, ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ గోవాలో షూటింగ్లో ఉన్నాడని, ఇక అందుకే ఇట్లాంటి ఆహ్వానం లేదు కాబట్టి రాలేదని చెప్పేసి అంటున్నారు. ఇక ఇప్పుడు ఈ ఆహ్వానం లేదు కాబట్టి ఆయన రాలేదంటున్నారు. కానీ ఒకవేళ ఆహ్వానం ఉంటే మాత్రం ఆయన ఈ అవకాశం వదులుకునేటోడు కాదు, మంచిగా వాడుకునేటోడు కూడా అని అంటున్నారు. ఎందుకనంటే గత కొంతకాలంగా చూసుకుంటే ఎన్టీఆర్ సారు ఇక పార్టీకి కానీ రాజకీయాలకు కానీ దూరంగా ఉన్నట్టు కనిపించిండు. ఇక గందుకే చంద్రబాబు నాయుడు అరెస్టు మీద భువనేశ్వరి పైన వచ్చిన విమర్శలని ఖండించలేదని ఇక ఆయన మీద ఒక విమర్శ అయితే ఉన్నది. ఇక దానికి గాను రీసెంట్గానే ఆయన ఫలితాల మీద ఒక ట్వీట్ని వేయడంతో ఇక అట్లాంటి విమర్శ అనేది చేర్పేందుకు ప్రయత్నం అయితే చేసిండు. ఇక మరి ఇప్పుడు ఇట్లాంటి ఆహ్వానం అయితే రాలేదు అని అంటున్నారు. ఇక ఎందుకనంటే ఇక ఒకవేళ ఆహ్వానం వచ్చుంటే మాత్రం కరెక్ట్గా వాడుకునేటోడు. ఇక ఎందుకనంటే ఇక ఇప్పుడు ఆహ్వానం రాలేదు కాబట్టి, ఒకవేళ వచ్చుంటే ఆయన పోయుంటే అటు ఫ్యాన్స్ని ఆకట్టుకోవడమే కాకుండా అటు పార్టీ సభ్యులను కూడా మంచిగా ఆకట్టుకొని పాజిటివ్ మార్కులను కూడా కొట్టేసేటోడు అని అంటున్నారు. ఇక మళ్ళీ ఇప్పుడు విశ్వసనీయ వర్గాల ప్రకారం నుంచి ఇక ఆయనకి అందలేదంటున్నారు కాబట్టి నిజమే అనుకోవచ్చు. మళ్ళీ ఇంకో పక్క చూసుకుంటే ఒక వార్తనేమో ఆయనకి ఆహ్వానం అందలేదని, ఇక అటు ఎన్టీఆర్ కూడా పోలేదు కాబట్టి ఇక ఈ రెండు విషయాలు లెక్క పెడితే ఆహ్వానం అందలేదనే అనుకోవాలి. మళ్ళీ ఇక నిజమే అయ్యి ఉండొచ్చు. మళ్ళీ ఇక ఈ విషయం మీద మీకేమనిపిస్తున్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుర్రి. అట్లా నాడు గంటుంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.